కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్లోని క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై చికిత్స చేయించుకుని బిల్లులు చెల్లించలేని పేదవారి కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద 30 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబాలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణి ఇక్కడ చూడమ్మా. కౌసల్య ఇక్కడ చూడమ్మా. అమ్మ ఇక్కడ చూడండి. విష్ణువర్ధన్ రెడ్డి తీసుకుని అందరు పక్కకుండా అందరికి వస్తుందని ఇక్కడ తీసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న చెక్స్ తీసుకున్న వాళ్ళందరూ చెప్తారు. గతంలో చాలా లేట్ అయ్యేది, ఇప్పుడు తొందరగానే వస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి డబ్బుల భారం అవుతున్న సందర్భంగా వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో తొందరగా ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి యావత్ తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్ని విధాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలలో తోడై అన్ని విధంగా సహకరిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ సంతోషంగా ఉన్నామని చెప్తూ ఈరోజు సమగ్ర సర్వే ఏదైతే జరుగుతుందో కులగణనతో పాటు సమగ్ర సర్వే కూడా జరుగుతుంది. అందులో కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు. అపోహలకు మీరు గురి కాకుండా దయచేసి మీరు సర్వేకి వచ్చిన వాళ్ళని సహకరించాలని కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా మంది ఏమంటారు అంటే ఇది కులగణన అన్నారు కదా, ఇందులో ఇన్ని ప్రశ్నలు ఎందుకు పెట్టారంటే ఎట్లకైనా కులగణన చేసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మీకు సర్వే చేస్తున్నారో ఆ మీది పేపర్ మీదనే ఉంది. ఆర్థిక, క్యాస్ట్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్,